ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమునో విడవను, నిన్ను ఎన్నడనో ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని వాక్యము మృదువుగా పలికినా మన హృదయాలు మాత్రము లెక్కలు వేసుకుంటూనే ఉంటాయి. ఉన్నదానికన్నా లేని దానిపైననే చూపు నిలిపే మనస్సు మనది. అదే అసంతృప్తి, భారము. పాత ఆర్థిక వ్యవస్థలో ఆయన ప్రజలైన యూదులు చేసినటువంటి ముఖ్యమైన పాపాలలో ఒకటి అసంతృప్తి. అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలీయులు అద్భుతాలు చూశారు, ఆకాశము నుండి మన్నా తిన్నారు, కానీ హృదయము మాత్రము తృప్తి చెందలేదు. గొనుగు మాటలు, సనుగు స్వరాలు ప్రభువుని అసంతృప్తి పరిచాయి. ఈ రోజున అసంతృప్తి చెందిన క్రైస్తవుడు తన రక్షకుని హృదయానికి వ్యతిరేకముగా నిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనే స్పష్టంగా మనతో చెప్పాడు, నిన్ను విడవను ఎడబాయను అని. ఈ వాగ్దానం ఉన్నా మనసు ఎందుకు వణుకుతుంది? చేతిలో ఉన్న ఆశీర్వాదాలు ఎందుకు చిన్నగా కనిపిస్తున్నాయో ఆలోచన చేయండి. పౌలు చెప్పిన సత్యము నిశ్శబ్దముగా నిలుస్తుంది. తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభం అని. కానీ మన జీవితంలో దైవభక్తి ఒక దారిలోను, తృప్తి మరొక దారిలోను విడిపోయినట్లు కనిపిస్తూ ఉంది. అసంతృప్తి కేవలము భావన కాదు, ఆత్మపై మోపే భారము అది. అది కృతజ్ఞతను దోచుకుంటుంది, ఆనందాన్ని మసకబారుస్తుంది, దేవుని నమ్మకాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. కానీ తృప్తి అది లేమి లేకపోవడమే, లెక్కలేనంత కలిగి ఉండడము కాదు. దేవుడు చాలు అని హృదయము ఒప్పుకోవడమే తృప్తి. ప్రియులారా, అసంతృప్తి గొనుగును విడిచిపెట్టి కృతజ్ఞత స్వరాన్ని ఎంచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.